బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా భయపడొద్దు, తలంచవద్దని, నీతి నిజాయితీతో న్యాయంగా ధర్మంగా ప్రజల్లో ఉండాలని, ఎవరెన్ని కుట్రలు చేసినా అబద్ధం ప్రచారం చేసిన కార్యకర్తల కృషితోనే ప్రజల ఆశీర్వాదంతోనే నేను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచానని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎంపీగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. గురువారం ఎంపీ డీకే అరుణకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అన్నపూర్ణ గార్డెన్లో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎంపీ డీకే అరుణకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా బీజేపీ కార్యకర్తల కృషితో గెలుపొందడం జరిగిందని, ఎవరు కూడా పార్టీకి నష్టం కలిగించే పని చేయకుండా నిబద్ధతతో మరింత కష్టపడి పనిచేయాలని, భవిష్యత్ అంతా తెలంగాణలో బీజేపీదే ఉంటుందని డీకే అరుణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు. వచ్చినటువంటి ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంతో, నూతన ఉత్సాహంతో మనం మహబూబ్నగర్లో గెలిచినాం, మన పార్టీ కూడా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఒక నూతన ఉత్సాహంతో వచ్చినటువంటి ప్రతి కార్యకర్త కూడా అదే ఉత్సాహంతో ముందుకెళ్ళి కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మనందరినీ నేను కోరుతా ఉన్నా. ఎప్పుడు ఎవరికి జంగాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు, వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం లేదు. మన వైపు న్యాయం ఉన్నప్పుడు ఎవరు తలవంచాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కానీ పార్టీకి నష్టం జరిగే పని కానీ, మన కార్యకర్తలకు నష్టం జరిగే పని కానీ, పార్టీకి నష్టం జరిగే పని కానీ ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ మన పార్టీకి మచ్చ తెచ్చే పని కానీ, పార్టీకి నష్టం జరిగే పని కానీ ఏది కూడా జరగకుండా కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది వచ్చినా మీ దృష్టికి అటువంటి ఉంటే నా దృష్టికి తీసుకురండి, దాన్ని ఏ విధంగా పరిష్కారం చేసుకుందాం. కానీ పార్టీని రోజు రోజుకు కీర్తిని పెంచుకుంటూనే మనం పోవాలి తప్ప పార్టీ యొక్క కీర్తిని ఎక్కడ కూడా తగ్గించకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా మన కార్యకర్తల పైన ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతం కేవలం మహబూబ్నగర్ పార్లమెంటే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ఆచార్య చెప్పినట్టుగా నా సమయం మ్యాక్సిమం సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేసి జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పి మీకు అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి కార్యకర్తకి నాగర్ కర్నూలు పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా వారికి అందుబాటులో ఉంటానని, ఏ యొక్క విషయం ఉన్నా వారికి పూర్తిగా అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు రాజకీయంగా చూసుకుంటే మన పార్లమెంటు సమావేశాలు జరిగినాయి. మొట్టమొదటిసారి పార్లమెంటులో కాలు పెట్టినాం. అంతకుముందు అసెంబ్లీలో 3 సార్లు 3 టర్ములు అసెంబ్లీలో పనిచేసినటువంటి అనుభవం కానీ, ఈరోజు పార్లమెంట్ అంటే దానికి చాలా ఇంతలు పెద్దగా ఒక రాష్ట్రానికి ఆ రోజు మేము మెంబర్లు ఉన్నాం. ఈరోజు టోటల్గా 543 మంది సభ్యులు ఉండేటటువంటి పార్లమెంట్లో మేము కాలు పెట్టినాం. అక్కడ ఒకరినోరు పరిచయం చేసుకోనికి చాలా టైం పడుతుంది. కాబట్టి పార్లమెంటులో కూడా మన యొక్క సమస్యలను వినిపించడానికి, మన పాలమూరు సమస్యలే కానీ, మన తెలంగాణ సమస్యలే కానీ వినిపించడానికి ఎప్పుడు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా వాటిపైన పార్లమెంటులో మరి ప్రసంగించడానికి కూడా తప్పకుండా నా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పక్కా అమలు చేస్తున్నటువంటి మోదీ గారు ఇవాళ
అబద్ధాలు చెప్పిండ్రు ఓట్ల ముందర రిజర్వేషన్లు తీసేస్తారని. ఓట్ల ఎన్నికల ముందు దగ్గరకు వచ్చినాక రిజర్వేషన్లు 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారనేటటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని పైలాయించింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి అబద్ధాలు మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ హిందువులు అసత్యవాదులు అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో కాబట్టి మన కార్యకర్తలు నాయకులు ఇవన్నీ విషయాలపైన క్షేత్రస్థాయిలు ఎక్కడ నలుగురు కూర్చున్నా చర్చించాలి. దీన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళాలి. మన పార్టీని గ్రామాన్న బలోపేతం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, మరి ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి గ్రామాల నుంచి విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు పేరు పేరున మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి గ్రామాల్లో మనకు ఓటేసిన ప్రతి ఒక్క ఓటరు మహాశైలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ శిరస్సు వంచి వారికి అందరికీ కూడా పాదాభివందనం చేస్తా ఉన్నాం. తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు అది IPL 2020 మ్యాచ్ లాగా చూసి ఏమవుతుందో గెలవాలి అందరు పూజలు చేసిండ్రు, దేవుని మొక్కిండ్రు, అరుణమ్మ గెలవాలని. ఎంతోమంది దేవుని మొక్కకుండా కూర్చున్నారు అరుణమ్మ గెలవాలి. అట్లా ఆ యొక్క ఎన్నిక ఉత్కంఠభరితంగా, అంటే ఎంత టైట్ ఫైట్ మనం ఇచ్చినామో ఆ ఎన్నిక యొక్క రిజల్టే మనకు తెలియజేసింది. సో అంత టైట్గా అంత కష్టపడి గెలిపించిన కార్యకర్తలకు అందరికీ కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి